నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామివార్ల ఉపాసకులు, అలాగే అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురూజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. గురూజీ, మనకి ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ రష్మికల పెళ్ళుంది. వాళ్ళు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. 26వ తారీఖు మన వివాహము చేసుకోబోయే ఈ యొక్క విజయ్ దేవరకొండ కావచ్చును, అదేవిధంగా రష్మిక కావచ్చును. 26వ తారీఖు అంటే మనకు నెంబర్ 8 వస్తుంది. 6 అదే +2 26. నెంబర్ 8 అనేటువంటిది కొంచెం అది శనికి సంబంధించినటువంటి ఇండికేషన్. మొదట్లో ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు, కానీ 2027 మనకు మార్చ్, ఏప్రిల్, మే, సుమారుగా ఆగస్టు, ఒక 1.5 ఇయర్లో ఏమైనా గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఓకే. ఇద్దరికి కూడా అవి ఒకవేళ బయటికి రాకుండా ఏమైనా సద్దుమణగడమా, లేదా ఏమైనా కొన్ని రోజులు ఏమైనా ఇద్దరు వేరువేరుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి విషయాలు మాత్రము కనబడుతూ ఉన్నవి. ఏది ఏమైనా వారు మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచననే, అట్లా ఏం లేదు. ఈ యొక్క నెంబర్ 8 అనేటువంటిది వారికి మాత్రము కొంచెం అంటే ఇన్ఫినిటీ నెంబర్ 8. అవును. కానీ రష్మిక పేరు పైన కావచ్చును, విజయ్ దేవరకొండ పేరు పైన కావచ్చును, రాబోయే రోజులలో విజయ్ దేవరకొండకు ఏలినాటి శని ప్రారంభం కాబోతూ ఉన్నది. అదేవిధంగా రష్మికకు సప్తమాతు శని, అదేవిధంగా అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇవన్నీ జరగడానికి మనకు 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు టైం పడుతుంది. 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, లైక్ 3 ఇయర్స్ వేసుకుందాం. 2026 ఇది 27, 28, 29. 2028 ఆగస్టు తర్వాత నుండి 2029 ఆగస్టు లోపు ఏమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉండొచ్చును. ఓకే. కనుక నేను ఒకటే చెప్పేది, ఏదున్నా మెచ్యూరిటీ. సో వారు ఆల్రెడీ చాలా మెచ్యూరిటీగానే ఉన్నారు. ఎందుకంటే వారు ఒక హీరోయిన్ కావచ్చు. ఏమైనా ఈగో ఫీలింగ్స్కు వెళితే మాత్రము, విడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఈగో ఫీలింగ్కు వెళితే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నేను చెప్పేది ఒకటి, ఎవరికైనా కూడా, ఏ భార్యాభర్తలకైనా కూడా ఈగో ఫీలింగ్ అనేటువంటిది లేకుండా మనము జీవనం అనేటువంటిది జరగాలి. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని అలాగే అష్టమ శని ప్రభావాలు కనిపిస్తున్నాయా? విజయ్ దేవరకొండకు 2027 సుమారుగా మనకు 27 నుంచి ప్రారంభం అవుతుంది. 27 మార్చ్, ఏప్రిల్, మే నుంచే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఓకే. సో ఈ యొక్క రష్మికకు కూడా ఈ యొక్క మనకు సప్తమాతు శని, ఇప్పుడు శనైశ్వరుడు ఇప్పుడు ఏ విధంగానైతే వృషభానికి 12వ భావంలో, అంటే మేషములోకి శనైశ్వరుడు ఎంటర్ అయ్యే క్రమంలో తులారాశి వారికి 7వ స్థానం అవుతుంది. ఓకే. ఇక్కడ మళ్ళీ ఒక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాలు శనైశ్వరుడు ఉంటాడు. కానీ మనకు సంవత్సరం మీద 8 నెలలు 2 సంవత్సరాలు మాత్రమే రిజల్ట్ ఇస్తాడు ఆయన. దాని తర్వాత నెక్స్ట్ రాశి చక్రానికి సంబంధించింది ఇచ్చేస్తాడు. కనుక ఈ 2027 మార్చ్ తర్వాత నుండి ఇద్దరికి ఎట్ ఎ టైం, అతనికి ఏలినాటి శని ఎంటర్ అవ్వడము, ఈమెకు సప్తమ శని ఎంటర్ అవ్వడం. అతనికి ఏలినాటి శని ఎంటర్ అయ్యి ఒక 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈమెకు సప్తమ శని ఎంటర్ అయ్యి ఒక 2 సంవత్సరాలు ముగుస్తుంది. ఓకే. అతనికి ఈ మనకు ఈ సందర్భంలో ఈ యొక్క రష్మిక ఏదైతే ఉంటుందో, ఈ యొక్క హీరోయిన్కు ఈ 2 సంవత్సరాలు ఫుల్ బిజీ ఉంటుంది. 2027 మార్చి, ఏప్రిల్ నుండి 28, 29 వరకు ఏదున్నా ఇక 2029లోనే ఉంటుంది ఎఫెక్ట్. 2029లో ఏదైనా జరగవచ్చు. ఓకే. కలిసే ఉండాలి.
నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా ఈగో ఫీలింగ్ వల్ల విడిపోతారు. వీరు అని కాదు, ఎవరైనా. కనుక కొంచెం ఓపికగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. మహాదేవ్.